హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం 15వ భాగం. భర్తలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యం, భయం కూడా కలిగాయి జానకికి. అతన్ని పలకరించాలంటేనే భయంగా ఉంది. కానీ అతను అలా మాట్లాడకుండా భార్య అనే వ్యక్తి ఇంట్లో ఉందనే సంగతి విస్మరించినట్టు అలా ప్రవర్తిస్తుంటే మాత్రం ఊరుకోలేకపోతుంది. 2-3 సార్లు అతన్ని అడుగుదామని ప్రయత్నించి అతని గాంభీర్యం భయపెట్టడంతో విరమించుకుంది. ఈ కొద్ది రోజుల్లోనే ఆ రోజు తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో జానకికి అర్థమవసాగింది. మళ్ళీ అంతలోనే రోషం. ఏం కాస్త భార్య వల్ల తెలుసో తెలియకో పొరపాటు జరిగితే సర్దుకోలేడా? అతను ఎన్ని చేయలేదు, అప్పుడు తను ఎన్నిసార్లు సర్దుకుపోలేదు. పోనీలే, ఈ మనిషికి తను అక్కర్లేనప్పుడు తనెందుకు ప్రాకులాడటం? తనతో మాట్లాడడమే పరువు నష్టంగా భావిస్తున్నప్పుడు తనెందుకు ఇక్కడుండటం? వెళ్ళిపోతే సరి. అది చెప్దామంటేనే లేకుండా పోతుంది. రఘు అప్పుడే స్నానం చేసి వచ్చాడు. అతను డ్రెస్ అయ్యి బూట్లు వేసుకుంటుంటే ఏమైతే అయిందని జానకి ధైర్యం చేసి అడిగింది. నేను మా ఊరు వెళదామనుకుంటున్నాను. నీ ఇష్టం. ఏ భావం లేదు అలా అనటంలో. జానకికి ఒళ్ళు మండింది. అది వరకు ఇద్దరికీ దెబ్బలాట జరిగినప్పుడు ఊరు వెళతానంటే ఎంత బతిమాలేవారు. అవన్నీ ఏమయ్యాయి? తను అంత చేదైపోయిందా? ఇది తనతో దెబ్బలాట మూలంగా కాదు, వేరే ఏదో ఉంది. అలాంటప్పుడు జానకికి చాలా దుఃఖం వచ్చింది. నీ ఇష్టం అంటే సరిపోతుందా? ప్రయాణానికి నా దగ్గర డబ్బేది? ఎలా వెళతాను? అంది రోషంగా. నిట్టూర్పు విడిచాడు రఘు. భార్యతత్వం ఏమిటో ఇప్పుడే అతనికి తెలుస్తున్నట్టుగా ఉంది. పిల్లలని తీసుకెళ్ళమంటారా, ఉంచమంటారా? అతను తన్ను కానట్టుగా అంత మొండిగా ఉండటం చూసి అతని జుట్టు పీకాలన్నంత కోపం వచ్చింది జానకికి. రఘు బూట్లు వేసుకోవటం అయింది. లేచి నిలబడుతూ అన్నాడు, పిల్లల స్కూలు పోయినా పర్వాలేదంటే తీసుకువెళ్ళవచ్చు అంటే? రోషంతో ముక్కుపుటాలు అదిరాయి, దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. పిల్లలెందుకు? స్కూళ్ళు పోవా? అసలు నువ్వెన్నాళ్ళుంటావు? ఏం అడగక్కర్లేదా? నీ ఇష్టం అంటే సరిపోతుందా? పెద్ద అన్నీ తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టుగా. అలా చేస్తే అసలు తనకి తిప్పలే లేకపోను. భర్త జవాబు చెప్పకపోవటంతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగింది. అసలు మా గురించి మీకేం పట్టలేదా? నన్ను కానట్టు ఉంటారు? ఏదో కాగితాలు చూసుకుంటున్న రఘు తలెత్తి భార్యకేసి చూస్తూ నిదానంగా అన్నాడు, మీకే లోటు చేశాను? అతని మాటలు పూర్తి కాకుండానే జానకి, అబ్బే, ఏం లోటు చేస్తున్నారు? ఒక్క చావే లోటు. దుఃఖం ఆగక మొహం పక్కకు తిప్పేసుకుంది. అతనేమీ ఆలస్యం చేయలేదు. అది నా వల్ల కాదు అనేసి వెళ్ళిపోయాడు. అతని కోసం అని చంద్రం చేత పంపిన కాఫీ, టిఫిన్ తిరిగి వంటగదికి వచ్చాయి. భర్త నోటి వెంట అంత నిర్లక్ష్యంగా, నిష్కర్షగా అటువంటి మాట వస్తుందని ఎదురు చూడని జానకికి నవనాడులు కృంగినట్లయింది. ఏమిటి మనిషి మరీ ఇలా తయారయ్యారం? ఏదో ఉంది, లేకపోతే మరీ ఇంత ఇదిగా ప్రవర్తించరు. ఏమైతేనేం, తన నీడనే భరించలేనట్టుగా అలా ప్రవర్తిస్తుంటే తను ఒక క్షణం ఉండకూడదు. పిల్లల్ని వదిలి వెళితే సరి, తెలిసి వస్తుంది. చాలా గట్టి నిర్ణయానికి వచ్చింది. రవీంద్ర ఉన్నాడేమోనని అతని గుమ్మంగేసి వెళ్ళింది. అతను గదిలోనే ఉన్నాడు. అందరూ హాయిగా 9-10 గంటలకి వెళుతుంటే ఈ మనిషికే వచ్చింది. 7ంటికే ఆదరా బాదరాగా పరిగెడతారు. ఏం వరుగుతుందో విసుగ్గా అనుకుంది. రవి, నన్ను రాత్రి బండి ఎక్కిస్తావా అంది. తిరిగ్గా తలకి నూనె రాసుకుంటున్న రవి ఇటు తిరిగాడు. జానకి కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఏదో గొడవ జరిగిందన్నమాట అనుకున్నాడు. సరే అన్నాడు. రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు, నేను ఒక్కదాన్నే అంది. దానికి సరే అన్నాడు రవీంద్ర. ఏమైంది ఇతనికి కూడా ఈవేళ? వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళారేమో, వెళతానంటే బండి ఎక్కించేయమని. అదే అయి ఉంటుంది. లేకపోతే అంత వెంటనే సరే అనేయడు. అతనికి తను ఉండడం అంత ఇష్టం లేనప్పుడు తను ఎంత తొందరగా వెళితే అంత మంచిది అనుకుంది. వచ్చిన పని అంత తొందరగా అయిపోవటంతో వెనక్కి వెళ్ళిపోయింది. రవీంద్ర రఘుకి చెప్పాడు, వాళ్ళని చూడాలని ఉందట, ఎక్కించు అన్నాడు రఘు. ఇక రవీంద్రకి ఏం మాట్లాడడానికి లేకపోయింది. రఘు 200 రవీంద్రకి ఇస్తూ, ఇదిగో టికెట్ తీసి ఉన్నది ఆవిడకి అన్నాడు. నువ్వు వెళ్ళి ఎక్కించకూడదు? ఏదైనా పని ఉంటే నేను చూస్తాలే అన్నాడు నోట్లో అందుకోకుండా. కాదులేరా, నే చెప్పింది చెయ్యి. ఆవిడ్ని ఒంటరిగా పంపలేక
నాకు బండి ఎక్కేయాలనిపిస్తుంది అని నవ్వుతూ నోట్లు తమ్మిడి జేబులో కుక్కాడు. అతడి జీవం లేని నవ్వు చూస్తే రవీంద్రకి బాధేసింది. ఏదైనా సరే, అది తప్పు అని తెలియనప్పుడు, అది గ్రహించినప్పుడు ఏ బాధ ఉండదు. తను చేసింది తప్పు అని తెలిసి పశ్చాత్తాపం కలిగినప్పుడే తను చేసిన తప్పు పదింతలై మనసుని బాధిస్తుంది. రవీంద్ర చిన్నవదిన గారికి టికెట్ ఇచ్చి అన్నగారు చెప్పినట్టే మిగతా డబ్బు ఆవిడికి ఇవ్వబోయాడు. కానీ ఆవిడ తీసుకోలేదు. వద్దు, నాకు అవసరం లేదు అంది. ప్రయాణం అంటే భర్త తనని బతిమాలి ఆపేస్తాడని ఆశించింది. దేనికి తనను కానట్టు అలా ప్రవర్తించడంతో రోషం, అవమానం, మరో విధంగా భర్త ప్రవర్తన ఆమెకు మతిపోగొడుతుంది. తనకై తను ఏదైనా అడగాలన్నా, ఆ రోజు తన ప్రవర్తనకి క్షమాపణ అడగాలన్నా అభిమానం అడ్డు వస్తుంది. లోకువైపోతానేమోనని. అయినా బావగారైతే ఇలాగే చేస్తారా అనుకుంది. దగ్గరుంటుంది, ఉంచండి అన్నాడు రవీంద్ర. అవసరం లేదు అంది ముక్తసరిగా. ఆవిడికి దుఃఖం ఆగటం లేదు. ఒక్కసారి కరువు తీరా ఏడ్చేస్తే కానీ ఈ బాధ తీరేలా కనబడట్లేదు. ఇంకా రవీంద్ర తీసుకోమని అనలేదు. కాస్త చిరాకు కలిగింది కూడా. ఏమైనా కావాలా అని అడిగాడు. అంది. బండి వెళ్ళిపోయింది. రవీంద్ర తిరిగి వచ్చి వదిన డబ్బు తీసుకోలేదని చెప్పి డబ్బు తిరిగి ఇచ్చేశాడు. రఘు ఏమనకుండా డబ్బు అందుకుని పర్సులో పెట్టుకున్నాడు. పిల్లలకి తల్లిని వదిలి ఉండే అలవాటు లేదు. బిక్కమొహాలు వేసుకున్నారు. జానకి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకోలేదు. ఆవిడ పిల్లల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. దానికి సాయం అక్కడికి ఇక్కడికి ఒక్కత్తి వెళ్లే అలవాటు లేదు. వాళ్ళని దగ్గరికి తీసుకుంటే తను చేసుకున్న నిర్ణయం ఎక్కడ సడలిపోతుందోనని బింకంగా ఉండిపోయింది. విజయ, లల్లి వాళ్లతో భోజనం పెడితే తిన్నారు. తర్వాత వాళ్ళకి కాసేపు కథలు చెప్పింది. వాళ్ళు విజయ చెప్పే కథలు వింటూ నిద్రకి జోగారు. వాళ్ళ గదిలోకి వెళ్ళటం విజయకి ఇష్టం లేదు. ఎవరితో చెప్పాలి అని కాసేపు ఆగి రాముని, కిట్టుని తీసుకెళ్లి మహాలక్ష్మ గారితో చెప్పి ఆ గదిలో మంచం వేసి ఇద్దరినీ పడుకోబెట్టింది. పిల్లలు ఉన్నారని రఘు తొందరగానే ఇంటికి వచ్చాడు. ఇంద్ర కూడా అతనితోనే వచ్చాడు. పిల్లలు తల్లి గదిలో ఉండటం చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. తను ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ ఏడుస్తూ ఉంటారేమోనని కంగారు పడ్డాడు. పిల్లల్ని దగ్గరికి తీయడం, ఊరుకోబెట్టడం అతనికి అసలు తెలియదు. తన గదిలో పడుకోబెట్టుకుందామని రాము, కిట్టు అంటూ ఇద్దరినీ తట్టి లేపాడు. వాళ్ళు లేవలేదు. పడుకోనీరా, వాళ్ళిప్పుడు లేస్తారా అంది మహాలక్ష్మ గారు. రాత్రి లేచి ఏడుస్తారేమోనని గదిలోనే పడుకోబెట్టవలసింది అన్నాడు. విజయ తీసుకొచ్చి పడుకోబెట్టింది. నువ్వు ఏ పొద్దున వస్తావోనని సరే అన్నాను అందావిడ. రవీంద్ర నేను పడుకోబెడతాలే అని ఇద్దరినీ తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాడు. రాము, కిట్టు తల్లి కోసం 4 రోజులు ఏడ్చి సమాధానపడ్డారు. రఘు వాళ్ళని ఊరుకోబెట్టలేకపోయాడు. కాసేపు బతిమిలాడటం, అవి ఇవి కొనివ్వటం, అంతకీ వాళ్ళు ఊరుకోకపోతే కసరటం. తండ్రి కోపం చూసేసరికి బెదిరి బతిమాలినా దగ్గరికి వెళ్ళటం మానేశారు. చేసేది లేక వాళ్ళనేమీ అనలేక ఊరుకున్నాడు. రవీంద్ర ఇంట్లో ఉన్నంతసేపు కాస్త మరిపించేవాడు. అలాగే సాయంత్రం పెందలాడే ఇంటికి వస్తే అప్పుడు ఆడించేవాడు. తర్వాత చంద్రానికి కూడా రవీంద్ర, రఘు చెప్పారు. ముందు పిల్లలని జాగ్రత్తగా చూడమని, పని తర్వాతని. కానీ పిల్లలిద్దరూ చంద్రం ఎంత బతిమాలినా విజయ దగ్గరికి పిలవకపోయినా వెళ్ళేవారు. విజయ పనిలో ఉన్నప్పుడు రాము, కిట్టు మంచివాళ్ళు, నా మాట వింటారు కదూ అనేది. వింటామనేవారు ఇద్దరూ ఒకేసారి. మరి నేను పని చేసుకునే వరకు చంద్రంతో ఆడుకోవాలి. మరి నువ్వు తొందరగా వచ్చేయాలి అనేవారు. తొందరగా వస్తాను, మరి వెళ్ళి ఆడుకోండి అని పంపుతుంది. పిల్లలతో ఎవరెంత అవస్థపడుతున్నా దుర్గారాణి ఒక్క మాట కూడా కలగజేసుకోలేదు. రావుగారు మాత్రం ఒకసారి అడిగి ఊరుకున్నారు. వాళ్ళమ్మ ఏది అని. పుట్టింటికెళ్ళింది అంటే ఊరుకున్నారు. ఎందుకు ఏమిటి అని గాని పిల్లల్ని తీసుకువెళ్ళలేదేమని ఆయనేం అడగలేదు. వాళ్ళ విషయం ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. పిల్లలిద్దరూ విజయ దగ్గర బాగా చనువు అయిపోయారు. ఇప్పుడు విజయ దగ్గరే పడుకుంటామని గొడవ మొదలుపెట్టారు. విజయ ఇద్దరికీ ఎంతోసేపు నచ్చచెప్పి చంద్రం చేత వాళ్ళ గదిలో పడుకోబెట్టిస్తుంది. ఎంతో ఓర్పుగా నేర్పుగా పిల్లలిద్దరినీ ఏడవకుండా ఊరుకోబెట్టిన విజయ సహనానికి రవీంద్ర ముగ్ధుడయ్యాడు. పెద్ద కుటుంబాల్లో పుట్టి పరిస్థితులు తారుమారయ్యి ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నిలబెట్టుకునే శక్తి లేక అవస్థపడుతూ ఇహ తప్పదన్నట్టుగా పరిస్థితులకు తల వంచి మూగగా మౌనంగా
బ్రతకాలి తప్పదు అన్నట్టుగా నడుచుకునే వాళ్ళంటే మొదటి నుంచి అతనికి జాలి. ఇప్పుడు వాళ్ళంటే అతనికి అభిమానం, గౌరవం ఏర్పడినాయి. ఉన్నత కుటుంబాల్లో గారంగా కాలు కింద పెట్టక్కర లేకుండా పెరిగిన ఆడపిల్లలకి ఇంత సహనం అరుదేమో. బహుశా వాళ్ళకి ఇలాంటి అవసరాలు ఉండవు. చీకు చింత లేకుండా హాయిగా జీవితం గడపటమే వాళ్లకు తెలుసు. ఉన్నవాళ్ళందరూ సుఖపడుతున్నారనుకోవటం కూడా పొరపాటే. దానికి తార్కాణం ఈ ఇల్లే. రఘు విజయ సహనానికి, ఓర్పుకి మనసులోనే అంజలి ఘటించాడు. విజయ్ని పలకరించడం మానేశాడతను. తన గురించి ఆ అమ్మాయి అల్లరి పాలవటం అతనికి ఇష్టం లేదు. జానకి ఆ రోజు అలా చేసిన చర్యకి అతను చాలా బాధపడ్డాడు. తనని అంటే అది వేరే సంగతి, కానీ విజయ్ కేసి అలా చూడటం అతను భరించలేకపోయాడు. అందుకే విజయ్ని పలకరించడం మానేశాడు. సాటి కులస్తులని, బ్రతికి చెడ్డవాళ్ళని వాళ్ళంటే అతనికి మొదటి నుంచి జాలి. ఇప్పుడు ఆ తల్లి కూతురంటే అతనికి చాలా గౌరవం ఏర్పడింది. కానీ దాన్ని మనసులోనే దాచుకున్నాడు. కిరణ్ కుమార్ తన వ్యాపారం కొన్నాళ్లపాటు చూస్తాడని నియమించిన మురళి భార్య ఉమాదేవితో అది వరకు ఏదో ఫంక్షన్లో కలవటమే కానీ దుర్గారాణికి ఆవిడతో పెద్ద పరిచయం లేదు. ఉమాదేవి మహిళా మండలికి పెద్ద మొత్తంలో విరాళం ఇస్తుంది. ఆవిడకి అందరూ ప్రత్యేక స్థానం ఇస్తారు. అలా ప్రత్యేక స్థానం పొందిన వాళ్ళు దుర్గారాణికి నచ్చాలి. అలా నచ్చిన వాళ్ళని అందరికన్నా ఎక్కువగా ప్రత్యేకతగా చూపించి గౌరవిస్తుంది. నచ్చని వాళ్ళైతే ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో అయితే తప్పనిసరిగా నలుగురితో పాటు కలవడమే కానీ అంతకన్నా ఏముండదు. ఆవిడ మనసులో ఎందుకనో ఉమాదేవికి ఆ ప్రత్యేకమైన బిరుదు అతికినట్టుగానే కనపడింది దుర్గారాణికి. తెల్లగా, పొట్టిగా, లావుగా ఉండే ఉమాదేవిలో ఏం ఆకర్షణ కనపడలేదు దుర్గారాణికి. ఉమాదేవిని చూస్తే అంత పరిచయం పెంచుకోదగ్గదిగా కనపడలేదు, పెంచుకోవాలనిపించలేదు. అందుకే ఆవిడని అంత గుర్తుపెట్టుకోలేదు. కానీ ఆ ఉమాదేవి మురళి భార్య అయి కూర్చుంది. వారం రోజుల క్రితం కిరణ్ కుమార్ వచ్చి మురళిని పరిచయం చేయటం జరిగింది. అప్పటి నుండి ఉమాదేవితో పరిచయం పెంచుకుంది దుర్గారాణి. దుర్గారాణి మాట చాతుర్యం అందర్నీ ఆకర్షించినట్టే ఉమాదేవిని ఆకర్షించాయి. దుర్గారాణితో స్నేహం చేయడానికి ఉమాదేవికేం అభ్యంతరం కనపడలేదు. హోదాకి, నలుగురిలో పలుకుబడికి, ప్రత్యేకతకి ఇద్దరూ ప్రాణం ఇచ్చేవాళ్లే. దుర్గారాణికుండే తెలివితేటలు, మాట చాతుర్యం, అవసరం వస్తే ఖచ్చితంగా చెప్పే నేర్పు ఉమాదేవికి లేవు. దుర్గారాణి దగ్గర ఎంతైనా నేర్చుకోవాలి అనుకుంది. వారం రోజులకే తన స్నేహానికి ఉమాదేవి పాకులాడ్డం దుర్గారాణి గమనించకపోలేదు. ఆ రోజు మహిళా మండలి కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఉమాదేవి కూడా వచ్చింది. రాబోయే ఆగస్టు 15కి ఈసారి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి నలుగురు సహభాషాన్ని మెచ్చుకునేలా చేయాలని తీర్మానించుకున్నారు. ఎప్పుడూ ఏవో డ్రామాలు, ఏ మినిస్టర్ గారి భార్యనో పిలవటం లాంటివేవో చేస్తున్నారు. ఈసారి ఓ రచయిత్రిని సన్మానించటం, ప్రముఖ గాయనీ గాయకుల చేత గాన కచేరీ చేయించాలి. ఇంకా నాటకాలు అవి ఉండనే ఉంటాయి అనుకున్నారు. దానికి పెద్ద మొత్తంలో ఉమాదేవి సహాయం కొండలా ఉండనే ఉంది. మీటింగు నుంచి మీరు మా ఇంటికి రావాలి తప్పదని ఉమాదేవి ఇంటికి తీసుకొచ్చింది దుర్గారాణి. ఓసారి ఉమాదేవి రమ్మని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది దుర్గారాణి. ఉమాదేవి కూడా ఏం బెట్టు చేయకుండా సరేనని వచ్చింది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.